హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో పప్పు రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది బీరకాయ పెసరపప్పు అండి. దీనికి కావాల్సింది ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు, బీరకాయ, ఒక చిన్న బీరకాయ పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెసరపప్పు, బీరకాయ, పసుపు వేసి కుక్కర్లో విజిల్స్ తీసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరికూర అండి. దీన్ని నెయ్యితో తాలింపు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కుక్కర్ పెట్టేసుకొని విషులు తీసుకుందాం. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీరకాయ పప్పులో వేసేటప్పుడు చేదుగుందో లేదో కొద్దిగా చూసుకోండి, లేకపోతే పప్పు అంతా చేదైపోతుంది. సో బీరకాయ చేదు లేకపోతే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. పచ్చి కొబ్బరి, ఉప్పు వేసేసాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇదో తాలింపు గరిటె తీసుకున్నాను. దీంట్లో ఈ పోపు అంతా వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ. ఈ తాలింపు వేయించుకొని పప్పులో వేసుకొని ఒక 2 పొంగులు వచ్చేదాకా మరగబెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, కొంచెం చిక్కగా ఉంది. ఇలా మరిగేదాకా ఉంచుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. అంతేనండి, బీరకాయ పప్పు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.